సో లాస్ట్ వీడియోలో గివ్ అవే కండక్ట్ చేసాం కదా, అందులో చాలా మంది పార్టిసిపేట్ చేశారండి. సో కొంతమంది ఏంటంటే thumbnail చూసి వదిలేశారు, ఫ్రీగా బ్లౌజ్ ఇస్తున్నాను ఏంటా అని. చాలా మంది ఓపెన్ చేసిన వాళ్ళకి అది అర్థమయ్యి పార్టిసిపేట్ అయ్యారు. 15 మెంబర్స్ వరకు నాకు మెసేజ్ చేశారండి. సో నేను ఆ వీడియోలో 10 మెంబర్స్ ని సబ్స్క్రైబ్ చేయించి నా స్క్రీన్ షాట్ షేర్ చేయమన్నాను. సో అలా ఈ 15 మెంబర్స్ కూడా నాకు షేర్ చేసి ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆ 15 మెంబర్స్ నేమ్స్ రాసి చీటీ తీసా అండి. అందులో ఒక 5 మెంబర్స్ వచ్చేసి ఫ్రీగా వర్క్ చేసి ఇస్తా అన్నా కదా, 3 మెంబర్స్ కి నేను ఆల్రెడీ గివ్ అవే ఇచ్చా అండి. ఇంకో 2 మెంబర్స్ కి వచ్చేసి వర్క్ చేసి ఇవ్వాలండి. వాళ్ళు ఒకళ్ళు జలా ఫ్రమ్ నిడదవోలండి, ఇంకొకళ్ళు రాణి ఫ్రమ్ భీమవరం. సో వీళ్ళిద్దరికి వర్క్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకో 5 మెంబర్స్ వచ్చేసి సృజన ఫ్రమ్ కాకినాడ అండి, లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్, అలానే దివ్య ఫ్రమ్ భీమవరం, అలాగే ఇంకో దివ్య ఫ్రమ్ హైదరాబాద్, లక్ష్మి ఫ్రమ్ పాలకొల్లు అండి. సో ఇంకో ఈ 5 మెంబర్స్ కూడా నేను 30% ఇస్తా అని చెప్పాను. ఎప్పుడైనా నా దగ్గర బ్లౌజ్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి 30% ఆఫర్ అయితే ఇస్తా అన్నానండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా గివ్ అవే అయిపోయాక కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో నేను ఇంకో గివ్ అవే కూడా కండక్ట్ చేస్తాను. సో మిగతా ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకెందుకు లేట్, మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు భవానీ అండి, మాది భీమవరం. ఈ రోజు వీడియోలో కొన్ని బ్లౌజ్ కలెక్షన్ అయితే చూపించబోతున్నా అండి. ఇప్పుడు ఫస్ట్ చూపించే 4 బ్లౌజెస్ కూడా కెనడా నుంచి అయితే ఆర్డర్ చేశారు. వాళ్ళు హైదరాబాద్ లో చేయించుకునేవారంట. మొన్న ఒక్కసారి నాకైతే వర్క్ చేయమని ఇచ్చారు. నా వర్క్ ఫినిషింగ్ గానీ రేట్లు గానీ అన్ని కూడా వాళ్ళకి నచ్చి మళ్ళీ ఒక 4 బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేసుకున్నారండి. సో ఈ 4 బ్లౌజెస్ కూడా నేను వీడియో షూట్ చేశాను, మీకు ఒక ఐడియా ఉంటుంది ఎవరైనా ఆర్డర్ చేసుకుంటారు అని చెప్పేసి. ఈ 4 బ్లౌజెస్ కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. దానికి కాంబినేషన్ బ్లూ ఇచ్చాడు, అలానే గోల్డ్ ఇచ్చాడు. ఇంకా వేరే కాంబినేషన్ అయితే ఏమీ లేదు. నేను బ్లూ యూజ్ చేశాను, అలానే గోల్డ్ కూడా యూజ్ చేసి ఇలా వర్క్ చేశాను. బ్యాక్ అంతా వచ్చేసరికి వి షేప్ ఉంటుంది. 1 సైడ్ డిజైన్ ఇచ్చాము. సో 1 సైడ్ బుటీస్ వస్తాయి. అలానే హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ ఇచ్చాము. కింద పార్ట్ లో అంతా కూడా వర్క్ ఉంటుంది, పైన అంతా కూడా బుటీస్ ఇచ్చాము. సో దీనికి హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసామండి. ఎంబ్రాయిడరీ హ్యాంగింగ్స్ దీనికి స్టిచ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేయించాను. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు 1300 పడుతుందండి. విత్ స్టిచ్చింగ్ చెప్పట్లేదు, స్టిచ్చింగ్ అనేది సపరేట్ గా ఉంటుందండి. ఓన్లీ డిజైన్ ప్రైస్ అనేది షేర్ చేశాను మీకు. సో స్టిచ్చింగ్ డీటెయిల్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన స్క్రీన్ లో వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి. ఈ సారీలో రెడ్ అండ్ గోల్డ్ తప్ప వేరే కాంబినేషన్ అయితే లేదు. సో నేను ఏం చేశానంటే కొంచెం లైట్ అండ్ డార్క్ రెడ్ మల్టీ కలర్ కాంబినేషన్ ఉన్న థ్రెడ్ యూజ్ చేసి గోల్డ్ కూడా ఎక్కువ యూజ్ చేసి ఇలా వర్క్ చేశాను. బ్యాక్ అంతా బిగ్ ఫ్లవర్స్ తో వర్క్ వస్తుందండి. హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్ అనమాట. పైన 2 పికాక్స్ వస్తాయి, కింద 2 పికాక్స్ వస్తాయి అనమాట. హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేయించాం. దీనికి వెనకాలంతా కూడా బూటీస్ ఇచ్చాను, అలానే దానికి స్టోన్స్ కూడా స్టిచ్ చేశాను అండి. దీని ప్రైస్ వచ్చేసి మీకు 1400 పడుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి. సో దీనికి ఏంటంటే పర్పుల్ ఇచ్చాడు, పర్పుల్ కి గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాడండి. సో ఇది కూడా పికాక్ డిజైన్. బ్యాక్ వచ్చేసరికి 1 సైడ్ పికాక్ వస్తుంది, మిగతా అంతా కూడా బూటీస్ యాడ్ చేశాను. సో అంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చాను. లోపలంతా కూడా పర్పుల్ ఇచ్చి బయట అంతా కూడా జరీతో వర్క్ చేశానండి. హ్యాండ్ వచ్చే లోపలికి ఒక బోర్డర్ లాగా వర్క్ చేసాము, అలానే పైన ఒక బంచ్ లాగా పికాక్ అయితే ఇచ్చాము. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు 1400 పడుతుందండి. నేను స్టిచ్చింగ్ చెప్పట్లేదు, సో స్టిచ్చింగ్ డీటెయిల్స్ అనేది సపరేట్. ఫోర్త్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ సారీ అండి. దానికి మెరూన్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు. సో ఈ 4 బ్లౌజెస్ కూడా సిస్టర్ ఆర్డర్ చేసుకున్నారు. దీనికి ఏం చెప్పారంటే వర్క్ వద్దు, కొంచెం డిఫరెంట్ గా స్టిచ్చింగ్ చేయించండి అని అడిగారు. సో మనం ఏం చేసామంటే మెరూన్ కలర్ నెట్ అయితే తీసుకొని బ్యాక్ అంతా కూడా నెట్ వేసామండి. సో ఈ డిజైన్ అయితే ప్రింటర్స్ లో చూసి సో ఇలా డిజైన్ చేసాము. గ్రీన్ కలర్ సారీ కాబట్టి మనం బటన్స్ కూడా గ్రీన్ కలర్ యాడ్ చేసి ఇలాగ స్టిచ్చింగ్ చేయించామండి. ఇలా డిఫరెంట్ గా స్టిచ్చింగ్ కావాలి, ఓన్లీ వర్కే కాదు అనుకున్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. సో మీకు ఏ మోడల్స్ కావాలి, ఎలాంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా షేర్ చేస్తా అండి. సో రెడ్ గ్రీన్ కాంబినేషన్ కి ఇలా డిఫరెంట్ గా వర్క్ చేయించాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మెజంతా పింక్ అండి. సో సారీ అంతా వైట్ అనమాట, పెళ్లి కూతురు సారీ అంతా కూడా వైట్ గోల్డ్ తప్ప కాంబినేషన్ ఏమీ లేదండి. సో మనం వైట్ గోల్డ్ యూజ్ చేసి బ్యాక్ అంతా వర్క్ చేసాము. సారీలో ఉన్న బార్డర్ అయితే వేసేయమని అడిగారండి. నేను ఏం చేశానంటే సారీ మీద ఉన్న బార్డర్ కి వర్క్ చేస్తే అసలు లుక్ అనేది కనిపించదు కాబట్టి నేను సింగిల్ లైన్ లో బ్యాక్ ఇచ్చిన డిజైన్ కూడా హ్యాండ్ కి వర్క్ చేసి బార్డర్ కి కింద అటాచ్ చేయించాను అనమాట. సో ఏంటంటే మనకి బార్డర్ మిస్ అవ్వదు, డిజైన్ కూడా మిస్ అవ్వదు. సో ఇలా డిఫరెంట్ గా చేయించాను. సో మీకు ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ పడుతుందండి. సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో అయితే వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, చూసి ఆర్డర్ చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి. సో వీళ్ళ
వీళ్ళు తాడేపల్లిగూడెం నుంచి మనకు ఆర్డర్ చేశారు. క్లాత్ బ్లాక్ అండ్ గోల్డ్ మీద వర్క్ చేసి ఇమ్మని అడిగారండి. సో 1000 బడ్జెట్ లో కొంచెం మీరే డిజైన్ సెలెక్ట్ చేసి కొంచెం మల్టీ కలర్స్ యూజ్ చేసి వర్క్ చేసామని చెప్పారు. సో నేను బ్లాక్ అయితే ఇలా వర్క్ చేశానండి. నేను ఆరెంజ్ యూజ్ చేశాను, గోల్డ్ యూజ్ చేశాను, రెడ్ యూజ్ చేశాను. బ్యాక్ అంతా కూడా ఇలా డిజైన్ చేశానండి. హ్యాండ్స్ వచ్చేసరికి చెక్స్ వస్తాయి అనమాట. ఆ చెక్స్ లో సిల్వర్ కలర్ స్టోన్ స్టిక్ చేశాను. పైన అంతా కూడా బూటీస్ ఇచ్చాను. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు 1000 పడుతుందండి. నెక్స్ట్ గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా మిర్రర్ వర్క్ డిజైన్ చేశానండి. దానికి బ్లాక్ యూజ్ చేశాను, క్రీమ్ యూజ్ చేశాను, గోల్డ్ యూజ్ చేశాను, పింక్ యూజ్ చేశాను, అలానే స్కై బ్లూ కూడా యూజ్ చేసి వర్క్ చేశానండి. కొంచెం మల్టీ కలర్స్ లో వర్క్ చేసామని అడిగారు. సో ఇలా మిర్రర్ వర్క్ ఇలా వర్క్ చేశానండి. దీని ప్రైస్ 1200 పడుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. సారీ గోల్డ్ అలానే పర్పుల్ ఇచ్చాడనమాట. సో వీళ్ళు హెవీ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మన హెవీ డిజైన్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సారీలో కాంబినేషన్ లేనప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతామండి డిజైన్ చెయ్యాలంటే. కాకపోతే నేను ఏం చేశానంటే పర్పుల్ లోనే కొంచెం మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి డిజైన్ హైలైట్ అయ్యేలాగా, సో డిఫరెంట్ గా కనిపించాలని చెప్పేసి గోల్డ్ కూడా యూజ్ చేసి పర్పుల్ యూజ్ చేసి ఇలా వర్క్ చేశాను. బ్యాక్ అంతా కూడా బూటీస్ వస్తాయి, అలానే పికాక్స్ వస్తాయండి. ఫ్రంట్ కూడా అంతే అండి, సేమ్ ఒక సింగిల్ బార్డర్ లాగా ఫ్రంట్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఒక బార్డర్ వచ్చి 2 పికాక్స్ లా వర్క్ వచ్చిందండి. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు 1300 పడుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కి లైట్ గ్రీన్ అయితే బ్లౌజ్ ఇచ్చాడండి. సో సారీలో బాటిల్ గ్రీన్ సిల్వర్ తప్ప వేరే కాంబినేషన్ లేదు. ఫ్లవర్స్ అంతా కూడా బాటిల్ గ్రీన్ ఇచ్చానండి. లీవ్స్ వచ్చేసరికి సిల్వర్ యాడ్ చేశాను. సో సిల్వర్ కలర్ స్టోన్ స్టిక్ చేసి ఇలా కొంచెం హైలైట్ గా డిజైన్ చేశానండి. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు 1100 పడుతుంది. ఫ్రంట్ కూడా అంతే. హ్యాండ్స్ వచ్చేసరికి బార్డర్ వచ్చి అంతా కూడా బూటీస్ వస్తాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ అండి బ్లౌజ్. స్కై అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేసాము. ఈ బ్లౌజ్ నాకు హైదరాబాద్ నుంచి అయితే ఆర్డర్ చేశారండి. నాకు సారీ పిక్చర్ అయితే సెండ్ చేశారు. సారీ పిక్చర్ సెండ్ చేసి సో 1000 బడ్జెట్ లో మీరే వర్క్ చేసామని చెప్పారండి. సో నేను ఏం చేశానంటే 1000 బడ్జెట్ లో కొంచెం మిర్రర్ వర్క్ చేశాను. బ్యాక్ అంతా కూడా సింగిల్ అంతా కూడా ఫ్లవర్స్ లా మిర్రర్స్ వస్తాయండి. లీవ్స్ కి ఏమో గోల్డ్ ఇచ్చాను. ఫ్రంట్ కూడా అంతే సేమ్ బ్యాక్ వచ్చినట్టే వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా పైనుంచి డిజైన్ స్టార్ట్ అవుతుందండి కిందకి. సో ఇలా ఆవిడకి వర్క్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక చిన్న బేబీకి అయితే వర్క్ చేశానండి. లెహంగా పింక్ కలర్ అనమాట. బ్లౌజ్ ఏమో గ్రీన్. మనకి కొంచెం తక్కువ బడ్జెట్ లో చేయమని అడిగారు. ఒక 500 లో నేను ఇలా వర్క్ చేశాను. గ్రీన్ యూజ్ చేశాను, పింక్ కూడా మల్టీ కలర్ లో యూజ్ చేసి హెవీగా స్టోన్ స్టిక్ చేశాను. చిన్న పాప కదా కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి హ్యాండ్ వచ్చే లెవెల్ చిన్న బార్డర్ ఇచ్చానండి. సో ఎందుకంటే వాళ్ళు పఫ్ స్లీవ్స్ పెట్టించుకుంటా అన్నారు. సో అందుకని ఇలా డిజైన్ చేసామండి. సో ఇలా బేబీస్ కూడా కావాలంటే మన దగ్గర డిజైన్ చేసి ఇస్తాము. సో దీని ప్రైస్ మీకు 500 పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు ఒక రిఫరెన్స్ పిక్చర్ అయితే సెండ్ చేశారండి. ఒక లాంగ్ ఫ్రాక్ కి వర్క్ కావాలని క్లాత్ అయితే నాకు సెండ్ చేశారు. వాళ్ళు చెప్పినట్టుగానే నేను డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసరికి ఒక కవ్వు అలానే ఫ్లవర్స్ వస్తాయండి. నేను ఏం చేశానంటే రెడ్ యూజ్ చేశాను, బ్లాక్ యూజ్ చేశాను. సో రిఫరెన్స్ పిక్ ఎలా ఉందో సో అలాగే కలర్స్ అన్ని కాంబినేషన్స్ యూజ్ చేసి వర్క్ చేశాను. సో హ్యాండ్స్ కి ఏం చేశానంటే మనకి వాళ్ళు షేర్ చేసిన పిక్ లో హ్యాండ్స్ కి డిజైన్ లేదు. సో నేను వాళ్ళకి రిఫర్ చేసి సో హ్యాండ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను మొత్తం కూడా కట్ వర్క్ ఇచ్చి పైన బుటీస్ ఇచ్చానండి. ఈ డార్క్ గ్రీన్ కి కాంబినేషన్ రెడ్ ఎక్కువ యూజ్ చేయమని అడిగారు కాబట్టి రెడ్ యూజ్ చేసి ఇలా లాంగ్ ఫ్రాక్స్ కి డిజైన్ చేసామండి. ఇంకా మన దగ్గర ఏం కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేసిస్తాను. మీకు ఎవరికైనా ఏ టైప్ డిజైన్స్ నచ్చినా, బయట డిజైన్స్ నచ్చినా, సో మీరు ఆర్డర్ చేసుకోవాలన్నా, సో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ లో అయితే వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, చూసి నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది షేర్ చేస్తా అండి. సో అలానే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అండి. చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ రోజు వీడియో అయితే ఇది. మీ అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటెంట్ తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.